2016లో అంబానీ తీసుకున్న డెసిషన్ చూసి కాంపిటీటర్స్ అందరూ అసలు ఇలా ఎందుకు చేస్తున్నాడు, పిచ్చోడు దివాలా తీసేస్తాడని అనుకున్నారు. కానీ ట్విస్ట్ ఏంటంటే దివాలా తీయడం పక్కన పెడితే ఆ ఒక్క డెసిషన్ ఇప్పుడు 13.5 లక్షల కోట్లు విలువ చేసే కంపెనీ అయింది. 2016 టైంలో 1 GB డేటా అనేది 250 రూపాయలు ఉండేది. సరిగ్గా ఆ టైంలోనే అంబానీ 6 months ఇంటర్నెట్ ఫ్రీ అంటూ ఒక బంపర్ ఆఫర్ ఇచ్చారు. కాంపిటీటర్స్ కి అయితే అసలు అంబానీ ఏం చేస్తున్నాడో కూడా ఐడియా లేదు. ఈవెన్ అప్పటి వరకు 1 GB డేటాని చాలా భద్రంగా వాడుకుంటున్న జనం సడన్ గా 6 months ఇంటర్నెట్ ఫ్రీ అనేసరికి ఫుల్ క్రేజీ అయిపోయారు. సరిగ్గా ఆ టైంలోనే ఇండియాలో డిమానిటైజేషన్ జరగడం, అదే టైంలో అంబానీ ఫ్రీగా ఇంటర్నెట్ ఇస్తున్నట్టు అనౌన్స్ చేయడం, దీనివల్ల జనాలు ఏమనుకున్నారంటే అంబానీకి డబ్బు ఎక్కువైపోయింది, ఏం చేయాలో తెలియకేలా చేస్తున్నారని అనుకున్నారు. బట్ ఎలాంటి స్ట్రాటజీ లేకుండా 6 months ఫ్రీగా ఇంటర్నెట్ ఇవ్వడానికి అంబానీ ఏమైనా తెలివి తక్కువవాడా ఏంటి? పెద్ద జీనియస్. ఇక్కడ అంబానీ పెనిట్రేషన్ ప్రైసింగ్ మోడల్ ని యూజ్ చేశారు. ఎయిర్టెల్ అండ్ వోడాఫోన్ ఎక్స్పెన్సివ్ కస్టమర్స్ కోసం పోటీ పడుతుంటే అంబానీ ప్రైసింగ్ తో పోటీ పడకుండా అసలు ఎలాంటి ప్రైజే లేకుండా జియో ఇంటర్నెట్ ఫ్రీగా ఇచ్చి దాదాపు 100 మిలియన్ కస్టమర్స్ బేస్ ని బిల్డ్ చేసుకున్నారు. ఇక్కడ అంబానీ వేసిన మాస్టర్ ప్లాన్ ఏంటంటే ఒక్కసారి జనాలు జియో ఫాస్ట్ అండ్ ఫ్రీ ఇంటర్నెట్ కి అలవాటు పడ్డారంటే తిరిగి వేరే ఇంటర్నెట్ యూజ్ చేయడం చాలా కష్టం. సో ఫ్రీ పీరియడ్ ఎండ్ అయ్యాక కూడా జియోని యూజ్ చేయడం తప్ప వాళ్ళకి వేరే ఆప్షన్ ఉండదు. ఇక్కడ జియో డిపెండెన్సీని క్రియేట్ చేసి కస్టమర్స్ ని హుక్ అయ్యేలా చేసుకుంది. అంబానీ వేసిన ప్లాన్ బాగా వర్కౌట్ అయ్యి ఫ్రీ కస్టమర్స్ అందరూ పెయిడ్ కస్టమర్స్ అయిపోయారు. పెరిగిన జియో యూజర్ బేస్ వల్ల ఇన్వెస్టర్స్ ని అట్రాక్ట్ చేసి టెలికాం ఇండస్ట్రీలో జియో టాప్ కంపెనీ అయింది. ప్రెసెంట్ జియో ఇండియాలో 40% ఆఫ్ టెలికాం మార్కెట్ ని కంట్రోల్ చేస్తూ దాదాపు 500 మిలియన్ కస్టమర్ బేస్ ని బిల్డ్ చేసుకుంది. ఇక్కడ మనం జియో నుంచి నేర్చుకోవాల్సిన లెసన్ ఏంటంటే మనం లాంగ్ టర్మ్ లో గెలవాలంటే షార్ట్ టర్మ్ లో ఓడిపోయినా పర్లేదు. జియో కేసే తీసుకుంటే ఫస్ట్ ఫ్రీగా ఇంటర్నెట్ ఇచ్చి మనీ లాస్ అయింది, కానీ లాంగ్ టర్మ్ లో లక్షల కోట్ల రూపాయలు సంపాదించి పెట్టి ఇది పెనిట్రేషన్ ప్రైసింగ్ ఒక పవర్.